ఇంకోటి యాడ్ చేశారు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తుంది. సండే మార్నింగ్ లేవగానే అంటే 7:30 ఆ టైంలో లేచాము. సండే కదా, కొంచెం ఫ్రీగా టైం దొరుకుతుందని కొంచెం సేపు ఎక్కువ అనుకుంటాను అనమాట. చూసారా, పొద్దున్నే లేవగానే 7:30కి అయినా కానీ ఇంకా ఎంత మంచు ఉందో బయట, ఇట్లా ఉందనమాట. సో ఇంకా కొంచెం సేపు అట్లాగా పిల్లలతో కొంచెం బయట ఆడుకొని ఇదిగోండి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను. ఎప్పుడు నేను డాబా మీదకి వెళ్తాను సండే పిల్లల్ని తీసుకొని మార్నింగ్ అయితే. ఇప్పుడు కొంచెం మంచుగా ఉంది కదా, చల్లగా ఉందని పిల్లల్ని ఇంకేం పైకి తీసుకెళ్లకుండా ఊరినే అట్లా కొంచెంసేపు బాల్కనీలో ఆడుకొని ఇంకా లోపలికి వచ్చేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గాని చేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి మరమరాలతో చేస్తున్నాను. రకరకాలుగా ప్రాంతాలని బట్టి టేస్ట్కి తగినట్లుగా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఇట్లాగా మరమరాలతో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటారు. నేను ఇంకొక స్టైల్లో చేస్తానన్నమాట. నేను చేసే ఈ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈవెన్ పిల్లలు కూడా మంచిగా తింటారు అనమాట. సో ఇదిగోండి, ఇప్పుడైతే నేను ఇట్లాగ మరమరాలని ఒక గిన్నెలోకి తీసుకొని మంచిగా వాష్ చేయాలి. మరమరాలు బాగా డస్ట్ ఉంటాయి అన్నమాట. మరమరాలని అట్లాగా ఒకసారి వాష్ చేసి మళ్ళీ వాటర్ని పట్టేసి ఒక 10 మినిట్స్ పాటు అట్లాగే వదిలేయాలి. ఈ 10 మినిట్స్లో మనం కావాల్సిన పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకుంటే టైం అనేది కలిసి వస్తుంది అనమాట. ఇట్లాగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటే మనము ఎంత పెద్ద పని అయినా కానీ చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసేయచ్చు. అది నాకు ఈ మధ్యనే తెలిసింది. సో టైం మేనేజ్మెంట్ గురించి ఒక చిన్న వీడియో తీయమంటారా చెప్పండి? నేను ఫాలో అయ్యే చిన్న చిన్న టైం ప్రిన్సిపల్స్ని నేను మీతో షేర్ చేస్తాను. అది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు దాని గురించి మాట్లాడతాను. అండ్ ఇప్పుడైతే ఇట్లాగ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కట్ చేస్తున్నానండి. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ టమాటా కూడా నచ్చిన వాళ్ళు వేసుకుంటారు. నాకెందుకో టమాటా నచ్చదనమాట. ఇప్పుడు ఉగ్గానీలో కొంతమంది పల్లీల పౌడర్ వేస్తారు అండ్ కొంతమంది పుట్నాల పౌడర్ కూడా వేస్తూ ఉంటారు. సో నేను వాటన్నిటిని కలిపి ఒక పౌడర్గా కింద చేసిస్తాను. నేను ఎప్పుడన్నా రెసిపీస్లో వాటిలో వేస్తూ ఉంటాను. సో ఆ పౌడర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు పెద్దగా పని లేదు అంటే పల్లీల పౌడర్ అదంతా కూడా మనము ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అది ఉందనేసి నేను ఇప్పుడు మీతో షేర్ చేయట్లేదు. సో ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వీటిని కట్ చేసేసాను. అలాగే ఇప్పుడు దాకా మనకి ఈ మరమరాలు నాని ఉన్నాయి కాబట్టి వీటిని మంచిగా పిండేసి తీసుకోవాలి. మరీ గట్టిగా పిండకండి, జస్ట్ నార్మల్గా వాటర్ని గట్టిగా పిండేస్తే సరిపోతుంది. మరీ గట్టిగా పిండేసాము అంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి మనం తినడానికి అంత రుచిగా అనిపించదు అనమాట. నేను ఒక పక్కన ఉగ్గాని అవి తయారు చేస్తున్నాను అండ్ పిల్లలు లేచి మంచిగా ఆడుకుంటున్నారు. ఈరోజు సండే కాబట్టి పన్విత్, బిశ్వ ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారనమాట. లేకుంటే రోజు పన్విత్ వెళ్ళేటప్పుడు బిశ్వ ఏడుస్తూ ఉంటాడు, అన్నయ్య స్కూల్కి వెళ్తున్నాడు అనేసి. సో ఈరోజు మాత్రం చక్కగా ఇద్దరు కలిసి అయితే ఆడుకుంటున్నారు. ఇద్దరు కలిసి ఆడుకునేదంటే కొంచెం టైమే, మళ్ళీ కొట్టుకుంటారు, గిచ్చుకుంటారు, మళ్ళీ కలిసి ఆడుకుంటూ ఉంటారు. అదే కదా అన్న తమ్ముల మధ్యలో ఉన్న బాండింగ్. సో ఇట్లాగా ఆడుకుంటూ ఉన్నారు అనేసి ఇదిగోండి నేనైతే మీతో ఈ రెసిపీ షేర్ చేస్తాను, వచ్చేసేయండి. ఇట్లాగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని పోపు గింజలు వేసుకోండి. పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, అవి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్, పసుపును వేసుకోండి. వేసేసుకొని ఉల్లిపాయలు కొంచెం లైట్గా మగ్గిపోతే సరిపోతుంది. ఎక్కువ ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగానే వాటర్లో పిండేసి పెట్టుకున్న ఈ మరమరాలు ఉన్నాయి కదా, వీటిని మొత్తం వేసేయండి. చూసారు కదా, ఇట్లాగా పొడిగా ఉండాలన్నమాట. ఒక 5 మినిట్స్ మనము అట్లాగా ప్లేట్లో పెట్టిన ఒక 5 మినిట్స్ పాటు వదిలేసాము అంటే ఇట్లాగా పొడిగా వస్తుంది. తినటానికి కానీ మనము ఇప్పుడు ప్యాన్లో తిప్పటానికి కానీ బాగుంటుంది. ఇప్పుడు నేను పుట్నాలు, పల్లీలు అవన్నీ వేసి చేసిన పప్పుల కారం అనమాట. ఇది ఏ కూరలో వేసినా చాలా రుచిగా ఉంటుంది. అది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూతను పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేయాలి. ఇంకా ఆ తర్వాత తీసేసి తినేయటమే. చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఎప్పుడన్నా హడావుడిగా ఉన్నప్పుడు ఈ రెసిపీని చేసేస్తాను. మేమందరం చాలా ఇష్టంగా తింటాం. పిల్లలు ఒక్కొక్కసారి తినరనమాట, వాళ్ళకి వేరే బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వస్తుంది. ఈరోజు సండే కదా కాబట్టి మా అమ్మ బ్రష్ చేయొద్దండి, సండే బ్రష్ చేయొద్దండి, మండే బ్రష్ చేయమంది. స్నానం కూడా ఈరోజు ఇంకోటి యాడ్ చేశారు.
గాడ దీని వాటర్ లేవు నేను ఇస్తాను. హలో అండి, ఇప్పుడే నేను ఏబిసిడి దోశ తింటున్నా. మా అమ్మ ఏమో ఏబిసిడి దోశ వేస్తుంది, మా నాన్నకేమో ఒక రౌండ్ దోశ. ఈరోజు పన్విత్ పిల్లలకైతే ఇదిగోండి ఇట్లాగా ఏబీసీ దోశనైతే వేస్తున్నాను. ఇవి వేసి కూడా చాలా రోజులైంది, వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా అనేసి ఇంక ఇట్లాగా దోశ పిండితో ఇట్లా అయితే దోశలు వేస్తున్నాను అనమాట. ఇది మనము పిండిని కొంచెం వాటర్ ఎక్కువ వేసి లూజ్గా చేసి ఇట్లాగా గుంత గరిట చిన్నది తీసుకొని వేసాము అంటే మంచిగా వస్తాయి. మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి, కొంచెం ఎగ్జైటింగ్గా ఇష్టంగా తింటారు. సో ఇట్లాగా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి ఇట్లాగా రివర్స్ తిప్పటమే. రివర్స్ తిప్పాల్సిన అవసరం కూడా లేదు, ఒక్కొక్కసారి మంచిగా ఫ్రై అయిపోతాయి. లేదు అంటే మూతను పెట్టారు అంటే బాగుంటాయి అన్నమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి రెడీ అయిపోయి ఒక చిన్న వీడియో ఉంటే బయటకు వచ్చాను. మోక్షిత ఫర్నిచర్స్ అనే షాప్కి అయితే వచ్చాను. సో మా ఇంట్లో ఒక కుషన్ చైర్ ఒకటి ఉంటుందన్నమాట. యాక్చువల్గా అది కొంచెము రీమోడల్ చేద్దాము అనేసి ఒక షాప్కి వెళ్ళాము, అదే మోక్షిత్ ఫర్నిచర్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇక్కడ బోలెడ్ అనే ఐటమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూస్తూ దాని గురించి అడుగుదాంలే అనేసి వెయిట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఉన్న మోడల్స్ అన్నీ కూడా ఒకసారి మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇక్కడ వీళ్ళ దగ్గర సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్స్, బెడ్స్, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్స్, షూ ర్యాక్స్, పూజా మందిర్ లాంటివి బోలెడ్ అన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఇంట్లో కొత్తగా ఫర్నిచర్ తీసుకోవాలి అని ప్లాన్ చేసుకున్నట్లయితే ఒకసారి వీళ్ళ దగ్గర విజిట్ చేయండి. వీళ్ళకి ఓన్గా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా ఉంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి బెస్ట్ మెటీరియల్తో మనకి కస్టమర్కి సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా ఇస్తారు. వీళ్ళ దగ్గర బెడ్స్ చాలా రకాలు ఉన్నాయండి. ఇట్లాగా మనకి ఇప్పుడు స్టోరేజ్ బెడ్స్ వస్తున్నాయి కదా, స్టోరేజ్ బెడ్లో ఒక 3-4 వెరైటీస్ ఉన్నాయన్నమాట. నాకైతే కొన్ని ఇప్పుడే చూసిన మోడల్స్ చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇంకా సోఫా సెట్స్ కూడా కొన్ని రెడీ టు మూవ్ అని ఉన్నాయన్నమాట, అవి కూడా ఒకసారి చూసాము. సో సోఫా సెట్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఇంకా బెడ్స్ ఇవన్నీ కూడా రెడీ టు మూవ్ అంటే వీళ్ళు షాప్స్కి కూడా పంపిస్తూ ఉంటారనమాట. ఇవన్నీ షాప్స్లో ఇవ్వటానికి రెడీ చేసి ఉన్నాయంట, ఇప్పుడు మూవ్ చేయాలి అని చెప్తున్నారు. ఇంకా వీళ్ళ దగ్గర ఓన్గా మ్యానుఫ్యాక్చర్ కాబట్టి సోఫాకి ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంది, అలాగే బెడ్స్కి సంబంధించి ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉందన్నమాట. రెండు సపరేట్గా తయారు చేస్తున్నారు. సో కొన్ని మోడల్స్ అయితే మంచిగా తయారు చేసి ఉన్నాయి, ఇవన్నీ చాలా మంచిగా ఉన్నాయన్నమాట. ఇంకా దీని అడ్రస్ వచ్చేసి ఎక్కడ అనుకుంటున్నారా, మనకి పెద్ద కాకాని వెళ్ళే రోడ్లో HP పెట్రోల్ బంక్ రోడ్డు ఉంటుందన్నమాట. దానికి ఆపోజిట్లోనే మోక్షిత్ ఫర్నిచర్ ఉంటుంది, కొంచెం లోపలికి వెళ్తే కనిపిస్తుంది. సో ఇంక అక్కడ నుంచి వచ్చి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయిపోయాను. అక్కడ నుంచి వచ్చేసరికల్లా మా అత్తయ్య అయితే మంచిగా లంచ్ అవన్నీ కూడా తయారు చేసి ఉంచారనమాట. ఈరోజు ఇంకా అనుకోకండి, మా ఇంట్లో పుష్ప మూవీ జరుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే మేము లంచ్ రెడీ చేస్తాం, ఏమేమి చేసాం చూపిస్తాం రండి. బయటికి వెళ్ళొచ్చేసరికల్లా ఎంత ఎండగా అనిపిస్తుందో, పొద్దున అంత మంచుగా ఉంది కదా, కానీ ఫుల్ ఎండ అనమాట. ఆఫ్టర్నూన్ టైం కల్లా బాగా ఎండగా అనిపించింది. కొంచెం ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది, ఏంటి ఇంత ఎండ వచ్చేసింది అని అనిపించింది. ఇన్ని రోజులు క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోతుంది అనమాట, సమ్మర్ వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి వచ్చేసరికల్లా అత్తయ్య అయితే మంచిగా మటన్ బిర్యానీ అయితే చేసి ఉంచారు. నాకు మటన్ బిర్యానీ అంటే ఎంత పిచ్చో, మటన్ తెచ్చినప్పుడల్లా ఇంకా బిర్యానీ అనమాట మా ఇంట్లో. అత్తయ్య చాలా పర్ఫెక్ట్గా చేస్తారు అండ్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్లాగా రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది. దాంట్లో కాంబినేషన్గా గోంగూర పచ్చడి, అలాగే పెరుగు పచ్చడి, పెరుగు రైతా కూడా చేసి ఉంచారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి మంచిగా నిద్రపోయామండి. అక్కడ బయటికి వెళ్ళి వచ్చేసరికల్లా కొంచెం ఎండకి అలసిపోయాము. ఇంకా పనుకొని లేచి ఇంకా పన్విత్ బర్త్డే వస్తుందనమాట. సో పన్విత్ బర్త్డే ఈ మంత్లోనే ఉంది, వాడికి ఏదన్నా డ్రెస్ తీసుకుందాము అనేసి ఇప్పుడైతే షాప్కి వచ్చాము. మొన్న సంక్రాంతి టైంలో తీసుకున్నాం, కానీ బర్త్డేకి కొంచెం స్పెషల్గా ఏమైనా వెరైటీస్ ఉంటాయేమో అని వెళ్తున్నాము. అబ్బాయిలకి అసలు షాప్స్ తిరిగి విసుకొచ్చేస్తుందండి. ఆడపిల్లలకైతే ఏ షాప్కి వెళ్ళినా కానీ మినిమం ఒక 20-30 వెరైటీస్ అయినా ఉంటాయి. కానీ ఈ చిన్నపిల్లలు బాయ్స్కి మాత్రం అబ్బాయిలకి చాలా తక్కువ ఆప్షన్స్ అనమాట. ఉంటే జీన్స్, షర్ట్, టీ షర్ట్, ఇంకా ఇంతకన్నా మోడల్ ఇంకేదీ ఉండదు. బర్త్డే కదా, కొంచెం స్పెషల్గా వెరైటీగా ఉంటే బాగుంటుంది అని ఎన్ని షాప్స్ తిరిగాను, కానీ అన్నీ చాలా నార్మల్గా ఉంటాయి, పెద్దగా వెరైటీస్ ఏమీ ఉండవు. ఒకవేళ వెరైటీస్ ఉన్నా కానీ ఇంత చిన్న పిల్లలకి లేవన్నమాట. కొంచెం 10 years 12 years పిల్లల నుంచి కోట్స్ అని అలాగా ఇంకా బోల్డెడ్ అని మోడల్స్ ఉన్నాయి. కానీ ఇంత చిన్న వయసుకి అయితే ఓన్లీ టీ షర్ట్స్ లాంటి కంఫర్ట్ వేరే ఉన్నాయి, కానీ
పార్టీ వేర్ కానీ బర్త్డేకి కొంచెం స్పెషల్గా కానీ ఏమీ అనిపించలేదు. సో 2-3 షాప్స్ తిరిగి కానీ నాకు ఒక డ్రెస్ మాత్రం మంచిగా నచ్చింది. ఫస్ట్ అయితే మ్యాక్స్లో చూసాము. మ్యాక్స్లో కొంచెం ప్రైజీగా ఉన్నాయన్నమాట కిడ్స్ వేర్. కొంచెం మనకి లేడీస్కి అండ్ జెంట్స్కి అయితే ప్రైజెస్ కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఏం తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ ప్యాంతలూన్స్కి వెళ్ళాము. ప్యాంతలూన్స్లో కొంచెం మంచిగా అనిపించింది అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపించింది. సో ఇప్పుడు కూడా షాప్స్ తిరిగి అలసిపోయామండి. నేను ఇంకా ఈ రోజుటి వీడియో ఇంతటితో కట్ చేస్తున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.